హాయ్ అండి. వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు తిరుమలలో జరిగిన ఉత్సవాలు, పుష్పాలంకరణ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినానికి ఇప్పుడు విభిన్నమైన జరిగిన ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా పుష్పాలంకరణ వెంకటేశ్వర స్వామి ఉగాది ఇక్కడ ఇందుకోసము 9 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో కష్టావర్తనం అయితే ఇక్కడ ఉపయోగిస్తుంది. శ్రీవారి ఆలయంలో విభిన్న రకరకాల పండ్లను గుత్తులు అపురూపమైన ఉత్తమ జాతి పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారండి. ఆలయం వెలుపల ఇక్కడ గొల్ల మండపం దగ్గర ఏర్పాటు చేసిన ఈ పల్లకిలో శయనిస్తున్నట్టుగా శ్రీనివాసుడు అండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది గొల్ల మండపం బయట అండి. ఇక్కడ శ్రీనివాసుడు మనకు కూడా దర్శనం ఇస్తాడండి. ఇదంతా ఆకర్షణీయంగా ఎంతో చక్కగా భక్తులను ఆకట్టుకునే విధంగా అయితే ఇక్కడ ఆకర్షణీయంగా ఉందండి. ఉగాది రోజున ప్రకృతిని ఆస్వాదిస్తూ రాధాకృష్ణుడైతేనేమి శ్రీనివాసునికి ఇరువైపులా గరుత్మంతుడు హనుమంతుడు రూపాలుగా ప్రత్యేక ఆకర్షణీయంగా ఇక్కడ భలే ఉన్నారండి. ఉగాది రోజున ప్రకృతిని ఆస్వాదిస్తూ రాధాకృష్ణులు చూడండి ఇక్కడ. అదేవిధంగా ఇటు పక్కన రాధాకృష్ణులు మామిడి పండు తింటున్నట్టుగా, తోటలో మిత్రులతో కలిసి మామిడి పండు తింటున్నట్టు ఆ చిన్ని కృష్ణుడు అయితేనేమి, బలరాముడు అయితేనేమి వివిధ రూపాలతో భక్తులను అయితే చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకుంటున్నారండి. ఎవరు చూడు భక్తులండి తమ సెల్ ఫోన్లలో ఆ పుష్పాలను, ఆ అలంకరణలను ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపేస్తున్నారండి. ఇక్కడైతేనే గోవింద గోవింద అంటూ ఉగాది పండుగ సందర్భంగా పుష్ప పల్లకిలో తిరునాచారు పద్మావతి అమ్మవారి తిరువీధి ఉత్సవం అండి. ఇక్కడ తిరుమాడ వీధులలో ఇక్కడ ఈ అమ్మవారిని అయితే ఉత్సవాలను అయితే చేస్తున్నారండి. ఉగాది అంటే కష్టమైతేనేమి సుఖము, బాధ, సంతోషము, బాధ అన్నింటినీ స్వీకరించాలన్నట్టుగా మన ఈ పండగ అయితే గొప్పతనం అయితేనండి. ఈ పండగ ఈ ఉగాది నా తరపున అయితేనేమి ఉగాదికి మీకు కూడా ఈ ఆరోగ్యాలతో మీరు కూడా బాగుండాలని చెప్పి ఈ పద్మావతి అమ్మవారిని అయితే నేను కోరుకుంటున్నానండి. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ నేను ఏ విధంగా మీకు షేర్ చేస్తున్నాను అనేది వీడియో రూపంలో కామెంట్ చేయండి.